సో కరెంట్ టాపిక్స్ మాట్లాడాలంటే ఫస్ట్ మనకి అందుబాటులో ఉండేది అందరూ వెంటపడి మరి టైం తీసుకొని ఆ టాపిక్స్ ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది సొసైటీలో, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న విశ్లేషణ అంతా కూడా మన ఆర్జే శేఖర్ భాష అండ్ బిగ్ బాస్ కంటెస్ట్ ఆయన గురించి మాట్లాడుతుంటారు. శేఖర్ భాష గురించే ప్రతి ఒక్కరు కూడా ఆయన టైం తీసుకోవాలంటే కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు ప్రజెంట్ అంత టైట్ షెడ్యూల్, సోషలైజ్డ్ ఇష్యూస్ అండ్ సొసైటీకి సంబంధించి సమాజంలో జరుగుతున్న మంచి చెడుల గురించి మాట్లాడాలంటే కూడా శేఖర్ భాష గారు ముందుంటారు. సో ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో మంగ్లీకి సంబంధించి ఆవిడ ఒక స్కామ్లో ఇరుక్కున్నారు అన్న టాపిక్. సో దీనికి సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి అండ్ శేఖర్ భాష గారికి ఎలాంటి ఎవిడెన్సెస్ వచ్చాయి, సో ఆయన విన్నదేంటి చూసింది ఏంటి, దీని మీద ఆయన మాటలు విన్నాం. హలో సార్. హాయ్ అండి. సో మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టుగా ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన ఒక ఇష్యూ గురించి, సోషలైజ్డ్ ఇష్యూ గురించి మాట్లాడాలంటే సో ప్రతి ఒక్కరు ఫస్ట్ మీ పేరే తీసుకొస్తారు అండ్ మీకే కాంటాక్ట్ చేస్తుంటారు. సో దీనికి సంబంధించి నేను మీతో మాట్లాడాలనుకున్నప్పుడు కూడా సో మంగ్లీ గారికి సంబంధించిన ఇష్యూలో ఏం జరుగుతుంది అండ్ ఫస్ట్ 10 కోట్ల స్కామ్ అన్నారు, అది 10 పోయి 100 అయింది, 100 పోయి 140 అయింది, ఇంకా పెద్దది అంటున్నారు, 1000 కోట్లు అంటున్నారు. అండ్ తవ్వుతుంటే లిస్టు చాలా పెద్దగా వస్తుంది. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆవిడకి సంబంధం ఉందా లేదా అనేది కోర్టు పోలీసులు తెలుస్తారు. కానీ ఈ లోపల గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుగా ఎవరన్నా బిహేవ్ చేస్తుంటే దాని మీద అనుమానాలు వస్తాయి జనాలు. అండ్ అలాగే పోలీసులు చేసే బిహేవియర్ వల్ల కూడా కొన్ని జనాల్లో అనుమానాలు మొదలైనవి. దీనివల్ల ఈ కేసు సవ్యంగా వెళ్తుందా, లేదు దీన్ని తప్పుదోవ పట్టించేసి ఒక క్లీన్ చిట్ ఇచ్చేసి బాధితులకు న్యాయం కాకుండా వాళ్ళని పక్క దూసేస్తారా అనే డౌట్ మీడియాలోనూ ప్రజల్లోనూ గట్టిగా ఉంది. ఇప్పుడు బాధితులు మనకి ఇక్కడ లాయర్ సుబ్బు గారితో ఉన్న వాళ్ళు ప్రస్తుతం బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు ఒక 15-20 మంది ఉన్నారు. బట్ ఆయన అప్రోచ్ అయిన వాళ్ళు ఒక 40 మంది ఉన్నారు. ఇది కాకుండా ఇంకా 100 మందో 1000 మందో ఉన్నారు. 1,00,000 మంది ఉన్నా కూడా ఆశ్చర్యపోకర్లా, ఎందుకంటే అన్ని కోట్లు ఉన్నాయి ఆ స్కామ్లో. సో ఇక్కడ అన్డిస్ప్యూటెడ్గా అందరూ కూడా ఎవరి మీద పాయింట్ చేస్తున్నారు, ఆయన కూడా లొంగిపోయిన వాడు ఎవరయ్యా అంటే రమావత్ మధు. ఈయనకి మంగ్లీ గారి తమ్ముడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, మంగ్లీ గారి చెల్లెల్ని ఈయన చేసుకోబోతున్నాడని వీళ్ళకి చెప్పారని, అలాగే మంగ్లీ గారికి ఈయన డైమండ్ నెక్లెస్ ఇచ్చాడని, తర్వాత మంగ్లీ గారి బర్త్డే పార్టీల్లోనూ అన్నిట్లోనూ ఈయన కనబడుతున్నాడని, మంగ్లీ గారి ఇంటికే జనాలందరినీ తీసుకొచ్చి అక్కడ మందు పార్టీలు కూడా చేసుకున్నారని, ఇలా ఇన్ని కోణాల్లో ఆవిడ మీద రకరకాల సాక్ష్యాలతో సహా ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ దట్ డజంట్ మీన్ మంగ్లీ నేను డైరెక్ట్గా నిన్ను అడిగానా డబ్బులు కట్టమని, అడగలేదు కదా అని చెప్పి అంటాను. మంగ్లీకి డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉందో లేదో పక్కన పెట్టేస్తే మనకి మంగ్లీ ఈ పని చేసిందా లేదా అనే దానికన్నా బాధితులకి న్యాయం జరగడం అనేది మొట్టమొదటి ఉద్దేశం. ఈ కోణంలో అసలు మంగ్లీ గారి పేరు ప్రస్తావనలోకే రాలేదంటే ఈ ఇష్యూ ఇంత పెద్దదయ్యేది కాదు, ఈ బాధితులు ఇంతమంది ఉన్నారనేది జనానికి తెలిసేది కూడా కాదు. సో మంగ్లీ గారు ఒక విషయంలో సంతోషపడాలి, సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ఆవిడ పేరు వల్ల ఈ ఇష్యూ ఇంత పెద్దదయ్యి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీన్ని గుర్తించి, అంటే అటుపక్క లోకేష్ గారు కూడా మాట ఇచ్చినట్టుగా తెలుస్తుంది, వీళ్ళకి న్యాయం జరిగేటట్టు నేను చూస్తాను నా పూచి అని చెప్పి. ఇంకా మన తెలంగాణ నుంచి ఏ మంత్రి కూడా డైరెక్ట్గా లేకపోతే ముఖ్యమంత్రి డైరెక్ట్గా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన ఇది కనిపించట్లేదు, ఇప్పటిదాకా లేదు. అలాగే కర్ణాటకలో కూడా చాలామంది బాధితులు ఉన్నారట. సో వాళ్ళకి సంబంధించి అందరూ కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ ఏదైనా చేపడతారా, ఒక సిట్ లాంటిది ఏదైనా వేసి చేస్తారా అనే దానికోసం కూడా చూస్తున్నాం. ఇకపోతే వీళ్ళకి న్యాయం జరగడానికి సరే నా పేరు బలైతే అయ్యింది, వీళ్ళకి న్యాయం జరుగుతుందని ఆవిడ ఒక తృప్తి పొందొచ్చు. ఇక నిజానికి ఆవిడ పేరు రావడానికి కారణం మనం ఇందాక చెప్పుకున్న సాక్ష్యాలు. ఇవి కాకుండా ఆవిడ బిహేవియర్ చూద్దాం. ఇప్పుడు నా పేరు చెప్పి ఎవడన్నా సరే బయట డబ్బులు దండుకుంటున్నాడని తెలిసిందనుకో, ఏం చేస్తాను నేను ఇమీడియట్గా ఫస్ట్ ఒక పబ్లిక్ ప్రకటన నా ఫేస్బుక్లోనో నా ఇన్స్టాగ్రామ్లోనో అన్నిట్లోనూ పెడతాను. ఇగో ఇట్లా నా పేరు చెప్పి వస్తున్నారు, ఎవడు దయచేసి నమ్మకండి. అంతెందుకయ్యా మన ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి హ్యాక్ అయిపోయినా కూడా ఇమీడియట్గా బయట అందరికీ తెలియజేస్తాం కదా, రేపు దాని మీద ఎవడన్నా ఏమైనా పోస్ట్ చేస్తాను. ఒకసారి నాకు అట్టాగే జరిగింది. ఈ బిట్ కాయిన్లు అవన్నీ పెట్టుకొని ఎవడో పోస్టులు చేస్తుంటే నేను ఇమీడియట్గా దాన్ని బ్లాక్ చేసి అందరికీ చేశాను. సో ఇంత పెద్ద విషయము ఇన్ని నెలలుగా జరుగుతున్న బట్టి ఆవిడ ఇవాళ కూడా వచ్చి వీళ్ళని ఎవరిని నమ్మకండి అని చెప్పి చెప్పడానికి లేదు. ఆవిడ ఏం చేస్తోంది, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడ్డ సుబ్బుని టార్గెట్ చేసి ఆయన మీద కేసులు పెట్టడానికి ట్రై చేస్తుంది, వాళ్ళని బదనాం చేస్తుంది. సో జనాల ప్రశ్నలు జనాల మనసులో ఉండేవి నేను డైరెక్ట్గా వాళ్ళ డౌట్ ఆవిడ మీద ఎందుకు వస్తుంది అనడానికి
ఫస్ట్ కారణం, నీకు అసలు సంబంధం లేని పంచాయతీకి నువ్వెందుకు వెళ్ళి కూర్చుంటావు? 4 గంటలో 5 గంటలో అక్కడ పూజారి గారి ఆఫీస్లో కూర్చొని పంచాయతీ పెట్టి, నా తమ్ముడిని వదిలేయండి, వాళ్ళని వదిలేయండి, అసలు దీని గురించి మీరు తప్పుకోండి, మీ ఎంతో కొంత ఇప్పిస్తాం మీకు అని చెప్పి రాజీ మాట్లాడాల్సిన పని ఏంటి? అసలు నీకు సంబంధమే లేదా, ఎవడరా నువ్వు పో అని చెప్పి ఒక ప్రకటన మాత్రమే రిలీజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ దీనికి డైరెక్టర్ వేణుముడుగులు గారు ఏ రోజైతే దీనికి సంబంధించి ఆయన పేరును కూడా మెన్షన్ చేశారు, ఆయన ఇమీడియట్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అండ్ ఒక వీడియో మెసేజ్ కూడా కన్వే చేశారు. బట్ ఈవిడ మాత్రం 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత రెస్పాండ్ అవ్వడము, దానికి తోడు నేను ఎక్కడ ప్రోగ్రాంలో ఉన్నాను, ఈవెంట్లో ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను ఉండొచ్చు. అది కూడా ఓకే అనుకుందాం, నిజంగానే బిజీగా ఉండొచ్చు, దాన్ని ఏం కాదన్న. కానీ మీరు ఏ ప్రకటనలు చేయకపోవడం, ఏ కేసులు పెట్టడం కూడా పక్కన పెట్టేద్దాం. మీ బిజీ, లేకపోతే మీకు భయం, పోలీసులు అంటే అనవసరంగా ఎందుకు పోలీస్ స్టేషన్లోకి తిరగడం, ఈ కేసులు నాకెందుకయ్యా, నేను ఏదో పాటలు పాడుకొని పనిచేసుకునేదాన్ని, నాకెందుకు ఈ పెంట అంతా అని చెప్పి మీరు అనుకుని ఉండొచ్చు. సరే, లోపల వాళ్ళకి ఎవరు చెప్పుకోండొచ్చు. కానీ ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాల్సిందే. ఒకటి, మీది కాని పంచాయతీకి మీరు 4 గంటలు కూర్చున్నారంటే ఫస్ట్ పాయింట్, అది మీ పంచాయతీ కాదని ఎవరు నమ్మరు. ఓకే, అది ఎందుకు అనేది మీరు చెప్పాలి. రెండోది, 20 మందో లేకపోతే 40 మందో ఆ బాధితుల కోసం నేను కూడా ఉన్నాను, వాళ్ళు బంజారా బెట్లే, వాళ్ళ కోసం నేను ఉంటాను అని చెప్పినప్పుడు వాళ్ళ కోసం పోరాడుతున్న సుబ్బుకి మీరు సహకరించాలి తప్ప ఆయన మీద కేసు పెట్టి వీళ్ళందరినీ కూడా వెనక్కి బ్యాక్ ఫుట్ మీద పుష్ చేసేట్టు చేయకూడదు. మూడోది, ఆ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో బాధితులు అని చెప్పుకుంటున్న వాళ్ళల్లో వాళ్ళని టార్గెట్ చేస్తూ, ఇదిగో ఇతను కూడా అదే, ఇతను కూడా అదే, వాళ్ళు కూడా అది, వీళ్ళు కూడా ఇది అని చెప్పి వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం మూడోది. ఇక సుబ్బు గారు చెప్తున్నట్టుగా ఆయనకి డబ్బులు ఆఫర్ చేయడము, లేకపోతే ఆయన్ని చంపించేస్తానని చెప్పి బెదిరించడము, ఇటువంటివి ఆయన వర్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఈవిడ A5గా కూడా ఉంది. సో ఇది నిజమా కాదా అని తేలేలోపు, అంటే ఎఫ్ఐఆర్ అవడానికి 14 రోజులు పట్టింది. ఎఫ్ఐఆర్ అయిన నెక్స్ట్ రోజే పబ్లిక్కి స్ప్రెడ్ అయింది. ఇది చాలా పెద్ద వైరల్ అయింది న్యూస్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్, ఈవిడ వెంటనే సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి ఓ ఫోటో దిగి, ఇదిగో నాకు పోలీస్ శాఖలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి చూపించుకున్న మరుసటి రోజే ఈ లాయర్ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే పంజుకోట పిఎస్లో ఆయనకి బ్రీత్ అనలైజర్ పెట్టి, తాగేవా లేదా, అరే నువ్వు కనుక్కోవాల్సింది, ఇంత పెద్ద స్కామ్ జరిగింది, 150 కోట్లు, అది కనుక్కోవడం మనిషి, నువ్వు సిగరెట్లు తాగుతున్నావా, నువ్వు మందు కొడుతున్నావా, నువ్వు అమ్మాయిలతో తిరుగుతున్నావా, ఇదే నువ్వు కనుక్కునేది. అండ్ నేను ఆ వీడియోలో కూడా చూశాను సార్, ఆయన మాట్లాడనివ్వకుండా ఎవరో ఆఫ్ ద కెమెరా, అంటే ఓన్లీ వాయిస్ మాత్రం వినిపిస్తుంది, అసలు ఆయన మాట్లాడనివ్వకుండా మీరు మందు తాగొచ్చారు, ఆయనేమో ఒక నైట్ తాగాడని చెప్పాడు, అదైతే చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఆయన పిఎస్కి వచ్చినప్పుడు ఫస్ట్ కాఫీ ఆఫర్ చేసి కాఫీ తాగిపించారని చెప్పేసి ఒక మాట వినిపిస్తూ ఉంది, ఒక మాట అందరూ చూసాం. అయితే జనరల్గా అసలు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు, లేకపోతే దీని గురించి డిస్కషన్ పిఎస్కి వచ్చినప్పుడు చాలా పెద్దవాళ్ళు అయితే తప్ప మామూలుగా అయితే ఎవరికి అట్లా కాఫీ టీలు ఆఫర్ చేసి కూర్చోబెట్టి అవన్నీ జరగవు జనరల్గా అయితే. సో ఇక్కడ ఎందుకు జరిగింది ఏమో మరి, కాఫీ తాగమని వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారు, నేను చూడలే ఆ ఇష్యూ అయితే. కానీ ఇప్పుడు నువ్వు కాఫీ తాగినంత మాత్రాన నీకు 30 వస్తుంది, 30 కూడా కాదంటే 27 వచ్చింది. 27 పాయింట్లు అనేది మీరు హోమియోపతి మంది వేసుకున్నా, ఆయుర్వేదం మంది వేసుకున్నా కూడా వస్తుంది. దట్ డజన్ మీకు కొన్నిసార్లు రేగిపళ్ళు తిన్నా కూడా వస్తుంది అంటారు. అది 35 దాటితేనే నువ్వు ఆఫెన్స్ చేసినట్టు. 35 లోపలే ఉంటే అది అండర్ లిమిట్సే. నువ్వు డ్రైవింగ్ చేయడానికే అర్హుడు అయినప్పుడు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి అర్హుడు కాదా? ఇది డౌట్ జనాల్లో గట్టిగా వెళ్ళింది. ఓకే, పోలీసులు కూడా ఈవిడికి సహకరించి బాధితులకి న్యాయం కానివ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అనే కోణంలో ఇది జనాల్లోకి వెళ్ళింది. నిజాలు తెలియదు, బట్ చూసే మనిషికి అలా అర్థమవుతుంది. అలా అయినప్పుడు పోలీస్ శాఖ వాళ్ళు న్యాయం చేయడమే కాదు, న్యాయం చేస్తున్నాం జనాలకి చూపించడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈయన ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత పోలీసులు ఈయన సాక్ష్యాలు ఇవ్వలేదు, లేకపోతే ఈయన సబ్మిట్ చేస్తానో చేయలేదు అని చెప్పడం కాకుండా వీళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేశారా? ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో పూజారి నాగేశ్వరరావు గారు అడ్వకేటు, ఆయన ఆఫీస్కి వెళ్ళారా? అక్కడికి అనుకున్నారా అసలు ఏం పంచాయతీ జరిగింది, అక్కడ ఈయన నిజంగానే బూతులు తిట్టారా లేదా, ఈయన చంపేస్తామని బెదిరించిన మాట వాస్తవమా కాదా, సీసీ కెమెరా ఫుటేజ్లు ఏంటి, లేకపోతే అక్కడ మనుషులు ఇవి తీసుకోవడం ఏంటి, ఏమన్నా చేశారా? అది ఏమీ చేయకపోగా ఈయన సాక్ష్యాలు ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఈవిడ మరుసటి రోజు ఈయన వెళ్ళి నార్సింగ్ పిఎస్లో కేసు పెడుతుంది. ఆ తర్వాత వచ్చి మళ్ళీ పంజగుట్టలో ఈయన మీద కేసు పెడుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఈవిడ కేసు పెడితేనేమో నార్సింగ్లో తీసుకోవాలి, వాళ్ళు ఇమ్మీడియట్గా షురూ చేస్తారు ఎంక్వైరీ.
ఈవిడ ఎవరెవరి పేర్లు అయితే చెప్పిందో వాళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నారంట, వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఏం జరిగింది చెప్పి తీసుకుంటున్నారంట. మరి మన పంజగుట్ట పోలీసులు ఎందుకు చేయట్లేదు ఈ విషయం అనేది డౌట్. దీనికి అంతటికీ కారణం ఈవిడ సత్యనారాయణ కలవడం, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ పనిచేసింది అనేది జనాల్లో ఉన్న ప్రధాన అభియోగం. నేను ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆవిడ మాట్లాడినప్పుడు నేను 23-24 ఎలక్షన్స్ టైంలో ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయలేదు, ఏ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో నేను పాల్గొనలేదు, ఏ పార్టీ పాట పాడమని నన్ను అడిగినా కోర్టులో ఆఫర్ చేసిన, లక్షలు కూడా కాదు కోట్లని చెప్పిన, కోట్లనే మీరు చూడండి కావాలంటే, ఆఫర్ చేసినా కూడా నేను ఎవరికి పాట పాడలేదు, ఏ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదని స్పష్టం చేసిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆవిడ వీడియోకి ఆవిడ మాటలకి కింద వైసీపీ పార్టీకి సంబంధించి ఈవిడ ప్రచార కార్యక్రమంలో పాల్గొని వాళ్ళని పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పేసి అంటూ జగన్ గారి పేరుతోటి అలాగే ఫ్యాన్ గుర్తుకు సంబంధించి ఆవిడ ఒక చిన్న పాట కూడా పాడారు. డప్పుగొట్టు రాజన్న తరువు దత్తరిల్లాలే, ఒకటై ఊరంతా ఫ్యానుకు ఓటేయాలే. అక్కడితో ఆగిపోలేదు కదా. ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్, లేకపోతే మీరు ఒక పని చేశారు క్విట్ ప్రో కో అంటారు చూడండి, మరి మీరు చేసిన సాయానికి మేము ఏదైనా చేసా అనడానికి కూడా ఆవిడకి అదే పార్టీ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీటీడీ అడ్వైజర్గా ఆవిడకి ఇచ్చారు కదా. అదే చిన్న విషయం కాదు కదా. అవును, సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్విబిసి వాళ్ళ దానికి అడ్వైజర్గా ఇచ్చారు ఈవిడికి. అంటే ఇక్కడ జగన్ గారికి ఆవిడ మేలు చేసిన కోణం కన్నా ఆవిడ పాపం ఒక బంజారా బిడ్డ, మరి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పుకునే ఆయన బంజారా బిడ్డ ఎక్కడ అవుతుంది సార్? ఇప్పుడు ఆవిడ ఇప్పుడు బంజారా బిడ్డ మామూలుగా అయ్యిండొచ్చు, బంజారా బిడ్డ అని చెప్పేసి అనుకుంటున్నారు. బంజారా హిల్స్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వడము, బంజారా బిడ్డలకి ఇవ్వడము తేడా ఉంది సార్. బంజారా బిడ్డ అయినంత మాత్రాన ఆవిడకి అదే అంటే మీరు చెప్తున్నారు కదా, లక్షలు కోట్లు వచ్చి పడుతుంటప్పుడు ఆవిడకి మీరు సాయం చేయాల్సింది ఏముంది? నిజంగా ఒక బంజారా బిడ్డకి మీరు ఒక పోస్ట్ ఇస్తే అరే సాయం చేశారనుకోవచ్చు. ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బంజారా బిడ్డలు వీళ్ళందరూ కూడా బాగా సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు శ్రీముఖి లాంటి వాళ్ళు ఉన్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ చేయతో ఏం అవసరం లేదు, వాళ్ళు సొంతంగానే సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి పోస్టులో పెట్టేసి నేనేదో న్యాయం చేసేసాను అంటే అక్కడ న్యాయం కనిపించదు. డబ్బున్నవాడికి న్యాయం చేసుకున్నట్టే ఉంటుంది తప్ప పేదవాడికి నువ్వు న్యాయం చేస్తున్నట్టు కాదు కదా. నువ్వు పేదవాళ్ళకి న్యాయం చేస్తావా, లేకపోతే జస్ట్ కులం బట్టి న్యాయం చేస్తావా? సరే వాట్ ఎవర్, అదే ఆయన మీద ఇదవుతుంది తప్ప. సో బంజారా హిల్స్ బిడ్డ కానీ ఆవిడ బంజారా బిడ్డ అయినంత మాత్రాన బంజారా హిల్స్కి వెళ్ళిపోయి చాలా లేదు ఆవిడ. ఆ స్టేజ్ లో ఉంది బంజారా కాదు, ఇంకా కోకాపేటలో ఉంది ఆవిడ. కోకాపేట ఫ్లాట్ ఇప్పుడు అదే కదా. నాకు తెలిసినంత మటుకు సార్, జనరల్గా మంగ్లీ గారి కంటే కూడా చాలా పెద్ద సింగర్స్ ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలోనే, మిగతా అదర్ లాంగ్వేజెస్ పక్కన పెట్టేయండి. వాళ్ళలో చాలామంది ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి కానివ్వండి, ఒక సినిమా నుంచి కానివ్వండి వచ్చే రెమ్యునరేషన్ సరిపోక, లేకపోతే రెమ్యునరేషన్ తక్కువ అనే ఉద్దేశంతో అసలు మనం పాటలు పాడడం బదులు ఇంకేదైనా చేసుకోవచ్చు కదా, వేరే పని చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఒక పాట పాడితే 5,000 10,000 ఇస్తున్న సందర్భాలు మన దగ్గర. అట్లాంటప్పుడు ఈవిడ పాడుతున్న పాటలతోటి కోట్లు సంపాదించారు అనేది ఓకే. సో తను ఏమి ప్రైవేట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అదంతా పక్కన పెట్టేస్తే, ఇప్పుడు కోకాపేట లాంటి ఏరియాలో ఒక ఫ్లాట్ ఉంది అని అంటే చాలా రిచ్ కదా. దీన్ని బట్టి ఆవిడ రిచ్ కాదని ఎవరికి అనుమానం లేదండి ఆ విషయంలో. ఆవిడ రిచ్చే. అండ్ అలాగే మిగతా సింగర్లకి తక్కువ ఇస్తున్నారు, ఈవిడికి ఎక్కువ ఇస్తున్నారు అంటే ఆవిడ క్రేజ్ నిజంగానే బాగుంది. నిజంగా అద్భుతమైన సింగర్, దాంట్లో నాకైతే ఎటువంటి డౌట్ లేదు, అద్భుతమైన ఫోక్ సింగర్ ఆవిడ. తెలంగాణ మనిషి కాకపోయినా కూడా తెలంగాణ ప్రజలు ఆవిడని ఎత్తున పెట్టుకోవడానికి కారణం ఏంటి? అంత అద్భుతంగా ఆవిడ పాటలు పాడింది రేలా రే రేలా దగ్గర నుంచి. అవును, చాలా మందికి డౌట్, ఆవిడ తెలంగాణ బిడ్డ కాదా అంటే. ఇక్కడ V6 ఛానల్లో ఆవిడ ఇనిషియల్ స్టేజెస్లో అప్పట్లో ఆవిడకి తెలంగాణ భాష మీద ట్రైనింగ్ ఇచ్చి చేర్పించిన ఆ వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి కదా ఇప్పుడు. బేసికలీ రాయలసీమ బిడ్డ. సో అయినా కూడా అంత నెత్తిన పెట్టుకున్నారు తెలంగాణ వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఆవిడ క్రేజ్, ఆవిడ టాలెంట్ వల్లే వచ్చింది, దాంట్లో డౌట్ లేదు. వేరే ఏమీ అవసరం లేదు. ఆవిడ గొంతు అద్భుతం, ఆవిడకి దేవుడిచ్చిన వరం అది. కానీ అదృష్టం అందలం ఎక్కించినప్పుడు మన బుద్ధి కూడా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఆవిడని తీసుకొచ్చి అంత అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో పాటలు పాడిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఆవిడకి టీటీడీ లాంటి వాటిలో అడ్వైజర్గా ఇచ్చారు. ఇంత చెప్పండి, గొప్ప సద్గురు గారు లాంటి వాళ్ళు కూడా ఆవిడని శివరాత్రి వస్తే తీసుకెళ్లి పాడిస్తున్న, అంత గౌరవం ఇస్తున్న ఆవిడ మొన్న రీసెంట్గా ఒక పచ్చి బూతు పాట ఒకటి, అదేదో హిందీ సినిమాలో లేపు ఉఠాలే
చాలా అసహ్యంగా ఉండింది. సో అంటే డబ్బే ప్రధానమా మనకి? డబ్బులు ఇస్తే ఎటువంటి పాటలైనా పాడేస్తామా? ఆ దేవుడు దగ్గర పూజ చేసే పుష్పంలాగా మిమ్మల్ని తీసుకెళ్ళి అంత దూరం పెడితే మీరు ఇటువంటి సరే, ఆవిడ దానికి క్షమాపణ చెప్పారు, దాన్ని కూడా వదిలేద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే డబ్బుల కోసం ఈవిడ ఎటువంటి పని చేయడానికి సిద్ధపడుతోంది అనే విషయం బయటికి వెళ్ళింది దానివల్ల. ఇప్పుడు ఈ డబ్బుల కోసం ఆవిడ ఈ మాత్రం పని చేసి ఉండదా అనే డౌట్ కూడా వస్తుంది జనాలు. అంతకుముందు అంటే ఆవిడ బర్త్డే పార్టీ 6 months క్రితం కూడా ఒక పెద్ద ఇష్యూ అది. ఆ బర్త్డే పార్టీలో మాదక ద్రవ్యాలు, ఇన్ని బాటిళ్ళు ఇవన్నీ కూడా దొరికినప్పుడు ఆవిడ ఎవడో బర్త్డే పార్టీలో ఎవడో గంజాయి తీసుకుంటే లేకపోతే డ్రగ్స్ తీసుకుంటే దానికి నన్ను అంటారేంటి, ఎంతో గెస్టులు ఉన్నప్పుడు పిలుస్తుంటే ఎవడో తాగుతుంటాడు అని చెప్పి కవర్ చేసుకుంది. అంటే ఆడెవడో నాకు తెలియదు అన్నట్టుగా, ఎవడో, కానీ ఆయన ఎవరో కాదు, దాము గారు. ఈవిడికి బాగా క్లోజ్, ఆయనకి పాజిటివ్ వచ్చిందని చెప్పి అప్పట్లో వచ్చింది. సో ఎవరో అన్నట్టుగా మాట్లాడేస్తే అసలు పోలీసులు కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారనేమో అప్పుడు మాట్లాడడం. అలాగే ఇప్పుడు ఈ మధు అనేటోడు నాకు ఎవరో తెలియదు, తీరా చూస్తే డైమండ్ నెక్లెస్లు ఏమిటో, ఆ బర్త్డే పార్టీలు ఏమిటో, 4 లక్షల డైమండ్ నెక్లెస్, 4 లక్షల రూపాయలు డైమండ్ నెక్లెస్, 4 లక్షల ఏమో 15 లక్షలు అంటున్నారు. సరే, ఇవన్నీ బయటకు వస్తున్న టైంలో అన్నిటికంటే ఇంకా నెక్స్ట్ పెద్ద డౌట్ రావడానికి మెయిన్ కారణం చెప్తా. ఇవాళ ఆ మధు అనేటోడు వెళ్ళి పోలీసులకి సరెండర్ అయిపోతాడు. ఇప్పుడు దొంగ తనంతటికి తానే నేనే దోషిని అని చెప్పి ఒప్పుకొని వెళ్ళిపోయాడు. ఎంత గొప్పవాడు చూడండి. జనాలు పాపం వాళ్ళ పుస్తలు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, పిల్లల చదువు కోసం అట్టి పెట్టుకుని డబ్బులన్నీ అమ్ముకొని తీసుకొచ్చి నీకే గడితే వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టేసి నువ్వు ఇచ్చేసుకుంటున్నావు. ఇవాళ మంగళి గారి మీద ఒక అభియోగం వచ్చేసేటప్పటికీ పాపం ఈయనకి ఎక్కడ లేని బాధ వచ్చేసి ఇమీడియట్గా వెళ్ళి పోలీసులకి ఆవిడకి ఏం సంబంధం లేదు, అంతా నేనే అంటే ఏమనిపిస్తుంది ఎవరికన్నా? ఓకే, ఈ స్కెచ్ ప్రకారం నువ్వు వెళ్ళి సరెండర్ అయిపోరా. ఇప్పుడు ఎవడో పెద్దోళ్ళ డ్రైవర్, అంతేందుకు రీసెంట్గా ఆయన బోధన్ ఎమ్మెల్యే కొడుకు అనుకుంటా, ఇక్కడ యాక్సిడెంట్ చేస్తే ఏది వివేకానంద హాస్పిటల్కి ఆపోజిట్లో గుద్దేస్తే అక్కడ వదిలేసి ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడు. ఆ డ్రైవర్ నేనే చేశాను అని చెప్పి వెళ్ళి కూర్చున్నాడు. ఇలాంటి కేసులు మనం చూడలేదా? చూసాం చాలా చోట్ల. బాగా డబ్బు ఉన్న వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళ డ్రైవర్నో ఎవరినో ఒకరిని తీసుకొచ్చి లోపల నువ్వు వెళ్ళిపోరాడు, వాడు నేనే చేశాను చెప్పి ఒప్పేసుకుంటాడు. ఇక్కడ ఈ మధు అనేవాడికి డైరెక్ట్గా అందరూ డబ్బులు ఇచ్చారు. మధు అనేవాడు ఏజెంట్లు పెట్టుకున్నాడు. ఆ ఏజెంట్లో ఉన్న వాళ్ళే ఈ కొంతమంది ఇప్పుడు బాధితుల్లో ఉన్నారు. వీళ్ళు పాపం చాలా మందికి డబ్బులు కలెక్ట్ చేసి ఆయనకి ఇచ్చారు. వీళ్ళందరూ వీళ్ళు ఎంబడబడుతున్నారు ఏజెంట్లు, మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈయన ఎంబడబడతారు. మరి ఈయన ఎవరికి ఇచ్చాడు, ఏ రకంగా ఈ డబ్బులు మళ్ళీ ఇచ్చాడు అనేది చూడాలి కదా. కానీ ఈ వీడియో మీద అభియోగం వచ్చిన నెక్స్ట్ రోజే, ఒక 2 రోజుల్లోనే పాపం ఈయన వెళ్ళిపోయి పోలీసులు సరెండర్ అయిపోయి ఆవిడకి ఏం సంబంధం లేదు అంటే ఆవిడని బచాయించే ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆవిడని సేఫ్ గార్డ్ చేసే ప్రోగ్రాము ఈ మధు తల నెత్తిన మీద వేసుకున్నట్టు అనిపిస్తుంది. ఏ సంబంధం లేకపోతే ఎవడన్నా ఎందుకు నెత్తినేసుకుంటాడు? అదే కదా మెయిన్. ఇన్ని 100 కోట్ల స్కామ్ సంబంధించి 100లో 1000 తెలీదు, అన్ని కోట్ల స్కాము ఎవడైనా సరే తన నెత్తి మీద ఎందుకు వేసుకుంటాడు? అందులోను వెళ్ళంగానే ఫస్ట్ నీకు సంబంధం ఉందంటే ఫస్ట్ ఆవిడికి సంబంధం లేదండి, మీరు ఏమన్నా నన్ను ఏమన్నా చేసుకోండి. దీంట్లో అంటే ముందుగానే తనతో మాట్లాడి, ఏరా బాబా నువ్వు వెళ్ళు సరెండర్ అయిపో, పోలీసులతో నేను అంతా మాట్లాడేసాను, వాళ్ళు నేనేం కొట్టరు తిట్టరు, నేను ఏదో రకంగా మెల్లగా బయటికి తీసుకొచ్చేస్తాను, నీకు జైలు కొత్త ఏం కాదు కదా, ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళొచ్చావు కదా, ఈసారి వెళ్ళు నేను పెడతాం అని చెప్పి వాడికి ఏదైనా భరోసా ఇచ్చారా? అందుకని వాడు వెళ్ళి అక్కడ చెప్పాడా? ఇక్కడ దీంట్లో ఇంకో పెద్ద స్కెచ్, నువ్వు వెళ్ళి మంగళిని సేవ్ చేయడంతో పాటు ఎవరైతే మన మీద కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఈ బాధితులు, వీళ్ళందరూ కూడా నాతోటి వాళ్ళే. అదొక పాయింట్. టెంపర్ సినిమాలో మన ఎన్టీఆర్ ఈ 4 రేపిస్టులు నేనే సాక్ష్యం, వీళ్ళతో పాటు నేను కూడా ఉన్నానని చెప్పి వెళ్ళిపోతాడు చూసారా? అప్పుడు వాళ్ళందరికీ నేనే సాక్ష్యం అన్నట్టుగా తీసేసుకుంటారు కదా. ఈయన చేయకపోయినా కూడా ఈయన చేశానని చెప్పి నెత్తినేసుకుని వాళ్ళందరూ లోపల వేస్తారు. అటువంటి ఒక అద్భుతమైన స్కెచ్ అనమాట ఇది. ఇప్పుడు ఏంటి, ఏం రెడ్డి ఆయన పేరు, ఏదో రెడ్డి ఆయన, పాపం ఈ బాధితుల్లో ఒక అతను కూడా ఏజెంటే, చాలా మంది నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఈయనకి ఇచ్చాడు. ఆ ట్రాన్సాక్షన్ రిపోర్ట్లు, ప్రామిసరీ నోట్లు, చెక్కులు అన్నీ చూపిస్తున్నాడు ఆయన. వీళ్ళ మీద నేరారోపణలు మోపేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, బాధితులని భయభ్రాంతులకు గురి చేసి, అమ్మ మాకు వద్దులే జైలు పడేయడం కన్నా మేము దీన్ని వదిలేసుకుని డబ్బులు వదిలేసుకొని పోతాంలే అని చెప్పి వెళ్ళిపోయే రేంజ్లో
అందులో కొంతమంది పాపం వెళ్ళిపోయారట. మనల్ని ఎందుకు అనవసరంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఈవిడికి పోలీసుల పరపతి గట్టిగా ఉంది, సజ్జనార్ గారు తెలుసు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు, డీజీపీలు వాళ్ళందరి దగ్గరికి వెళ్తుంది, రేపు మనల్ని పట్టుకొని లోపలేసి మనల్ని మన డబ్బుల కోసం వస్తే మనల్ని ఉతికి పంపించే స్టేజ్ వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు పాపం కొంతమంది సైడ్ అయిపోయాయి పాపం. ఇవాళ ఇక్కడ మనం సాధించింది ఏంటి? బాధితుల్ని భయపెట్టి వాళ్ళని తరిమేసేట్టు. ఇవాళ అంటే ఇది ఒకటే డౌట్, చాలా ఇన్ని విషయాల్లో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అసలు మంగళికి ఏమీ సంబంధం లేదు అని చెప్పి మనం అనుకోవడానికన్నా ముందు ఎవరైతే దీని ప్రధాన దోషి ఉన్నాడో వాడే మంగళికి ఏం సంబంధం లేదు అని చెప్పినప్పుడు, మీరు నేను చెప్పడం కాదు, ఆ దోషి సంబంధం లేదని చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది ఎవరికన్నా? సో వెనకాల ఎవరో ఉండి చెప్పిస్తున్నారు, మాట్లాడిస్తున్నారు. అయ్యగారు మా ఆవిడ రైలు కింద పడినది బాగా చెప్పారు సార్ అన్నట్టుగా అదే సినిమాలో చెప్తారు చూడండి. ఇంకా ఇది దాని ఏమంటారు, మూలిగే నక్క మీద తాటికాయ పడేది అన్నట్టు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఇవాళ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ డీసీపీ గారు ఒక విలేకరుతో మాట్లాడుతూ ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, ఈ రమావత్ మధు ఇచ్చిన దాని ప్రకారం మంగళికి ఏం సంబంధం లేదండి. వాళ్ళ బ్రదర్కి అసలు వాళ్ళ బ్రదరో కాదో తెలియదండి. కాదు అంటే ఆవిడ వాళ్ళ బ్రదర్ని చూపించి చెప్పింది, చూడండి ఇది కట్టలు లెక్క పెట్టే మొక్కమా అండి, కట్టలు లెక్క పెట్టే మొక్కమా అండి ఇది అని ఆవిడ చెప్పినట్టే డీసీపీ కూడా పాపం ఆయన బ్రదరో కాదో కూడా తెలియదు ఆయనకి. ప్రపంచం అందరికీ తెలుసు, డీసీపీ గారికి తెలియదు. అంటే ఏంటి, ఇప్పుడు డిఎన్ఏ టెస్టులు చేసి వాళ్ళ బ్రదర్ని నిర్ధారించుకున్న తర్వాత ఆయన మాట్లాడతారా? ప్రకారం అలానే ఉంది కదా సార్. ఆయన బ్రదర్ అనే విషయం తెలియదట, అసలు మంగళికి సంబంధం లేదని చెప్తున్నాడు కదా మధు. ఆయన చెప్తే ఓకే, ఆయన ఏం చెప్తే అది రాసేసుకుంటారా? అండ్ ఎవరైతే పాపం బాధితుల్లో ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారట. ఏ రకంగా? ఈ పేరు మధు పేరు చెప్పాడు కాబట్టి. ఈ మధు అనేటోడు ఎవరైతే మూల సూత్రధారు ఉన్నాడో ఆయన ఇప్పుడు లొంగిపోయి మంగళికి సంబంధం లేదు, ఇగో ఆ బాధితుల్లో వాడు 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 ఎవరైతే నీ మీద కేసు పెట్టడానికి వచ్చారో వాళ్ళందరి పేర్లు ఇప్పుడు చెప్పేస్తే ఇప్పుడు వీళ్ళు వాళ్ళని అరెస్ట్ చేస్తారంట. ఇప్పుడు ఏమవుతుంది, అదిరిపోయే మూవీది చూడండి. పోలీసులు మేము ఇప్పుడు వాళ్ళ కోసం వెతుకుతున్నాం, వాళ్ళు అబ్స్కాండ్లో ఉన్నారు, వాళ్ళని పట్టుకొస్తాం, అప్పుడు మిగతా డీటెయిల్స్ తెలుస్తాయి. ఇంకేముంది, నీరు గారి సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంది. సైడ్ ట్రాక్ కాదు, ఇంకెవడు పాపం బాధితుడు అని వాడు బయటికి రావాలంటే అమ్మ పోలీసులు లోపలేస్తారు అని చెప్పి ఎవడు రాడు కదా. చాలా అద్భుతంగా ఆడారు కదా గేమ్. దీంట్లో ముఖ్యంగా సరే మంగళి గారి స్కెచ్లో లేకపోతే ఆవిడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిందా, లేకపోతే ఆవిడ వాళ్ళ తమ్ముడో లేకపోతే ఎవరో వాళ్ళని కాపాడుకోవడానికి ఆవిడ ఇదంతా చేస్తుందో లేకపోతే ఏమో మనకు తెలియదు. కానీ పాపం బాధితులు నిజంగా అంటే పోలీసుల ప్రవర్తన ఎక్కడా కూడా ఒక్కటి కూడా బాధితులకు న్యాయం చేసే కోణంలో ఒక్కటి చూపించండి ఇప్పటిదాకా. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేసినప్పుడు భయపెడుతున్నారు అనేది కూడా ఒక మీకు చెప్తా. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రస్ట్ అంటే డ్రైవ్ లేకపోయినా కూడా డ్రంక్ టెస్ట్ సుబ్బారావు గారికి చేయడానికన్నా ముందే ఆ సిఐ గారు అంటున్నారు, చాలామంది తాగొచ్చినట్టున్నారండి, వీళ్ళందరికీ టెస్ట్ చేస్తాను నేను, తర్వాత లోపల పంపిస్తా. అంటే ఇక్కడ వీళ్ళని బెదిరించే కార్యక్రమం జరుగుతోంది తప్ప వాళ్ళని కాపాడే కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది? మాటలు అయ్యో వీళ్ళు కూడా మా బంజారా బిడ్డలే, వీళ్ళకి న్యాయం చేస్తాం. ఇంకొకటి ఈవిడ తప్పించుకోవడానికి కులం రంగు వాడుతోంది, నేను బంజారా బిడ్డనని, ఆడపిల్ల కార్డు తీసుకొస్తుంది, ఆ కులపు పెద్దల్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మీటింగ్లు పెట్టిస్తుంది. ఇన్ని జరుగుతున్నాయి కదా. అంటే ఎంత అయితే ఆవిడ ప్రయత్నిస్తుందో అర్థమైపోద్ది జనాలకి, ఏదో ఉంది ఈవిడ తప్పించుకోవడానికి, ఏదో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఏమీ లేకపోతే ఇంత ప్రయత్నం ఎందుకు చేస్తాడు ఎవరన్నా అని అనిపిస్తుంది కదా. సో ఇక్కడ మంగళి అండ్ టీం వాళ్ళు ఏం చేశారు అనేది పక్కన పెడితే న్యాయం చేయాల్సింది ఎవరు? పోలీసులు, కోర్టులు, ప్రభుత్వాలు, పొలిటీషియన్లు. ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్ల పేర్లు కూడా చెప్పుకొచ్చింది, ఆఖరికి కిషన్ రెడ్డి పేరు కూడా బయట తీశారు దీంట్లో. ఇంకో సెంట్రల్ మినిస్టర్ ఎవరో అంటారు, వాళ్ళు చెప్పారు, ఆ ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్ నాకు ఫోన్ చేసి బెదిరించాడు అంటాడు. ఇన్ని జరుగుతున్నాయి అంటున్నారు, అన్ని సాక్ష్యాలు కూడా నేను ఆయన డీజీపీ గారికి సబ్మిట్ చేశానని చెప్పి సుబ్బు గారు చెప్పారు. ఇంత జరుగుతోంది. సో ఎవరైతే పోలీసులు, కోర్టులు లేకపోతే ప్రభుత్వాలు అమాయకుల్ని కాపాడాలో వాళ్ళు ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారు అనే డౌట్ సగటు ప్రేక్షకుల్లో గట్టిగా నాటుకుపోతుంది. బాధితులకు వస్తే వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి భయపడతావా?
అండ్ మేము ఇప్పుడు ఇంత డబ్బు బాధితుల మీద కట్టాము. కేసులు పెడతాము, బాధితులను అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన డీసీపీ చెప్తారా? ఉమ్, ఇంక ఎవడొస్తాడు? ఇంక ఏం న్యాయం జరుగుతుంది? నేను సో ఇక్కడ తేలే విషయం కాదు సార్ ఇది. నేనేమంటానంటే ఒక సిట్ లాంటిది ఏదైనా సరే గట్టి ఒక కమిటీ వేసి 3 రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్ర అండ్ తెలంగాణ 3 రాష్ట్రాల గవర్నమెంట్లు కూడగట్టుకొని వెయ్యేసి చేయాలి. లేకపోతే ఏముంది సార్, ఇప్పుడు ఆ మధు గారు చెప్పారట మంగళి గారికి సంబంధం లేదని, కాబట్టి మంగళి గారికి సంబంధం లేదట. ఇదే నువ్వు ఇప్పుడు దర్యాప్తు అంటే ఏంటి సార్? మధు ఫోన్ రికార్డ్స్ తీసారా? మధు ఎంతసేపు మాట్లాడాడో కనిపెట్టారా? మంగళితో ఎంతసేపు మాట్లాడారు? మధుకి మంగళికి ట్రాన్సాక్షన్స్ చూసారా? మంగళి బినామీలతో ట్రాన్సాక్షన్స్ చూసారా? ఇవేమీ చేయకుండా ఆయన చెప్పాడట, వీళ్ళు రాసుకున్నారట. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మేము ఇంత అమౌంట్ కట్టాము, ఇదే మేము ఈ ప్రామిసరీ నోట్ ఉంది, లేకపోతే ఈ చెక్కులతో కట్టాము, ఈ ప్రూఫ్ లేదో చూపిస్తే ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని వీళ్ళని భయపెడుతున్నట్టుగా కూడా ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. స్కామ్ అసలు టాపిక్ పక్కన పెట్టేసి మీరు 10 లక్షలు కట్టారు, ఈ 10 లక్షలు నీకు ఎక్కడివి అంటే ఇప్పుడు ఇంకో రెండోవాడు నేను కొనుక్కున్నాను, నేను డబ్బులు కట్టాను, లేకపోతే ఇంకేదో చేశాను ఇప్పుడు రాలేడు కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్? పెద్ద పెద్ద బ్లాక్లు చేసిన వాళ్ళని మనవాడు పట్టుకునే ఇది ఉండదు, కానీ ఇటువంటి అదే అన్న పొలాలు పుస్తులు అమ్ముకొని ఆఖరికి లోన్లు అమ్ముకొని కట్టేవాళ్ళు వీళ్ళందరినీ పట్టుకొని వాళ్ళని భయపెట్టి చల్ పోండి అని చెప్పి తన్వేస్తున్నట్టే ఉంది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ఒక్కళ్ళు ఒక సజ్జనార్ గారు, లేకపోతే ఒక డీజీపీ గారు, లేకపోతే ఆ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ ఆ డీసీపీ గారు ఎక్కడైనా సరే బాధితులకి న్యాయం చేయడానికి ఒక్క అడుగు ముందుకేసినట్టుగా నాకు ఎక్కడ కనిపిస్తలే. దర్యాప్తు అన్నారు, దర్యాప్తులో కూడా మొత్తం పాజిటివ్గానే రాసుకుంటున్నారు. ఏంటంటే మధు చెప్పాడు, ఆయన ఏం చెప్తే అది నిజమా? అండ్ ఇప్పుడు ఈయన మీద హత్య ప్రయత్నం చేయడానికి సుబ్బారావు గారి మీద ప్రధానమైన కారణాలు, సో ఎక్కడైతే ఇప్పుడు ఈయన ఫైట్ చేస్తున్నాడు బాధితుల తరఫున, సో అది ఒక క్లోజ్ చేయాలి మ్యాటర్ అన్న దీంతోటేనా ఆయనకు బెదిరింపు కాల్స్ వెళ్ళడం కానివ్వండి, లేకపోతే అప్పటికే 150 కోట్లు అని విన్నా నేను ఆ మీటింగ్ జరిగేటప్పటికి. అది 150 కోట్లు కాదు, 250 కోట్లు ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పన్నారు. అన్ని కోట్లు ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక మనిషి ప్రాణం తీస్తే ఎంత అనుకునే ఏదో చాలామంది ఉంటారు దాంట్లో. పోతే పోను వాడి ప్రాణం 150 కోట్లు ఉంది అక్కడ. అదే అన్నారట ఆయన మాటలో, సుబ్బు గారి మాటలో, 1 కోటి రూపాయలు నాది కాదనుకుంటే నువ్వు యాక్సిడెంట్లో పోతావురా, ఏ కేసు కూడా ఉండదు, నాకు కేసు కూడా మాఫీ చేసుకుంటా. అంత ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. అంత ధైర్యం ఉందబట్టే కదా ఆ మధు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి సరెండర్ అవుతాడు. నేనే చేసా అని వెళ్ళిపో, సరెండర్ అయిపో, నేను ఎవడేం చేస్తాను నేను చూసుకుంటా అని చెప్పి ఎవరో ఒకళ్ళు అభయహస్తం ఇచ్చారన్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్ మాటలు కూడా అలాగే ఉన్నాయి కదా. మంగళి తమ్ముడు ఎవరో మాకు తెలీదు, అదేదో సినిమా డైలాగ్ గుర్తొస్తుంది, అలీబాయ్ ఎవరో తెలియదు నీకు, అలీబాయ్ ఎవరో తెలియదు నీకు పోగిరి. అండ్ ఇప్పుడు ఆవిడకి ఎలాంటి ఆఫర్స్ ఇవ్వకూడదని, పాటలు పాడే అవకాశాలు ఇవ్వకూడదని, ప్రోగ్రామ్స్ ఇవ్వకూడదని అనేది కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు. అంటే ఇప్పుడు పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు గాక, పొలిటీషియన్లు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు గాక, కానీ మీడియా ప్రజలు చాలా గట్టిగా ఉన్నారు సార్. ఎందుకంటే కామెంట్ సెక్షన్ చూస్తే, అండ్ నేను మీరు ఇప్పుడు కామెంట్ సెక్షన్ అంటే నేను చదివిన ఒక కామెంట్ ఒకటి గుర్తొస్తుంది సార్. నీకేం కాదక్క, జగన్ సపోర్ట్ చేస్తారు, జగన్ నిన్ను కాపాడుతాడని కామెంట్ పెట్టారు అక్కడ. జగన్ గారు ఎందుకు సంబంధం ఏంటి అసలు? అంటే ఆయన కాపాడడం ఏంటి అంటే టర్మినాలజీలో చూడండి. అంటే ఏముందంట్లో ఆవిడ ఆల్రెడీ వైసీపీకి పాట పాడారు, ఆవిడ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సంబంధాలు ఎందుకు ఉండవు సార్? నేను అదే అంటున్నాను. ఇప్పుడు అంత బలంగా ఉన్నారు, ఇప్పుడు మీరు అన్నట్టు 1 కోటి రూపాయలు లెక్క కాదు మాకు, యాక్సిడెంట్లు పోతావు, ఏ ఆధారం దొరకవు అంటే నిజంగా ఇప్పుడు ఆ సపోర్ట్ ఉన్నట్టేనా? కామెంట్స్ ప్రకారం చూసినా దాని అర్థం అదే కదా సార్. కామెంట్లో మన ఎవరి ఊహాగానాలు వాళ్ళకుంటాయి, కానీ ఆ కామెంట్ సహేతుకరంగా ఉంది అనడానికి దానికి లాజిక్ ఏంటి? ఆ కామెంట్ నిజమా కాదా పక్కన పెడితే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఉందా లేదా? పరిస్థితులు ఏం చెప్తున్నాయి? ఈవిడికి వైసీపీతో సంబంధాలు ఉన్నాయన్నమాట నిజం. అవును. ఆ వైసీపీ వాళ్ళు ఈవిడికి ఒక మంచి పదవి ఇచ్చారన్నమాట నిజం. మరి వైసీపీ వాళ్ళ సపోర్ట్ ఉంది అని ఆ అబ్బాయి కామెంట్ పెట్టడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది? ఇప్పుడు చేస్తున్నారా లేదా అని మనకు తెలియదు. ఆ నేపథ్యంలో ఈ కామెంట్కి ఒక వ్యాలిడిటీ ఉంది అంతే. సో
ఇప్పుడు మంగిలి గారు ఇంత పెద్ద స్కామ్లోకి రావడానికి ప్రధాన కారణం ఆవిడంతటా ఆవిడ బయటకు వచ్చి నాకు సంబంధం లేదు అనడం కంటే కూడా ఇప్పుడు బాధితుల పక్షాన్ని కనుక నిలబడి స్టాండ్ తీసుకొని కనుక ఫైట్ చేసి ఉంటే సినారియో ఇంకోలాగా ఉండేది. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఉండేది. బట్ ఆవిడ ఆ వేలో అప్రోచ్ అవ్వడం అనేది జరగకపోవడం మూలానే టోటల్గా కూడా ఆవిడ పేరే ఎస్టాబ్లిష్ అవుతూ వస్తూ ఉంది. ఆవిడ అసలు సీన్లోకే రాకుండా, సెటిల్మెంట్కే రాకుండా, అసలు ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉన్నా కూడా ఆవిడకి ఏ గోలా ఉండేది కాదు కూడా. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఆవిడే పిక్చర్లోకి వచ్చి ఆవిడే ఈ సుబ్బు మీద కేసులు పెట్టి శ్రీముఖి అంటే క్రష్ అని చెప్పడం. సర్లేండి సార్, అది పెద్ద దీన్ని కూడా మనం పొలిటిసైజ్ చేస్తున్నాం. ఆయనకి శ్రీముఖి అంటే క్రష్ ఉందో లేకపోతే ఎవరి మీద క్రష్ ఉందో ఆవిడకి సంబంధం ఏంటి? అది నథింగ్. నాకు 100 మంది క్రష్ ఉండొచ్చు, మీకు 100 మంది మీద క్రష్ ఉండొచ్చు. అయితే ఏంటి? నేను నిద్రపోయేటప్పుడు నాకు ఏం కళ్ళు వస్తాయో, నేను లోపల ఏ కలర్ బన్నీ వేసుకున్నానో, ఇవన్నీ మీకెందుకు? మీరు కావాల్సింది ఏంటి? దాంట్లో న్యాయం ఉందా లేదా, వాళ్ళు తీసుకొచ్చిన మ్యాటర్ అది నిజమా కాదా, వాళ్ళు డబ్బులు ఇప్పించాలంటే ఇప్పించండి. అంతేగాని ఇది శ్రీముఖితో క్రష్ ఉంటే డబ్బులు ఇప్పివా? ఈయన బిగ్ బాస్కి వెళ్ళాలంటే నువ్వు డబ్బులు ఇవ్వా? నువ్వు ఒక డబ్బులు తీసుకొని ఉంటే అది కాదు కదా పాయింట్. తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందనేది ఇది కూడా ఒక మార్గం. కాకపోతే ఇక్కడ ఇంకొక రకమైన అంటే పాలిటిక్స్ నీకైనా ఆడడం వచ్చు, మాకు కూడా ఆడడం పాలిటిక్స్ వచ్చు అని చెప్పడానికి కారణం ఏంటంటే మరొక బంజారా బిడ్డ నువ్వు ఎందుకు తీసుకొస్తావు, మరొక బంజారా బిడ్డ పరువు ఎందుకు తీస్తున్నావు అని చెప్పి నువ్వు మాట్లాడతారు. అక్కడ ఆవిడ పరువు తీసింది ఏమీ లేదు. శ్రీముఖి అంటే క్రష్ అనేది 100,000 మంది ఇక్కడ ఉంటుంది. ఆవిడ ఏమి ఫీల్ అవ్వదు. శ్రీముఖి అంటే క్రష్ అన్నది మాత్రం శ్రీముఖికి ఏదో సంబంధం ఉందని మాట్లాడలేదు కదా, క్రష్ అనే మాట్లాడింది. కాకపోతే పాలిటిక్స్ చేయడం నీకేమైనా అవచ్చు, మాకు కూడా వచ్చు అనే కోణంలో జనాలు నేను బంజారా బిడ్డని అంటే ఎక్కడ నీ బంజారా బిడ్డ? నువ్వు బంజారా బిడ్డ కాదు, బంజారా హిల్స్ బిడ్డ. సో సరే, మొత్తానికి ఆవిడ సేవ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయనే మాట అయితే మనకు తెలుస్తోంది. ఆవిడ తప్పు లేకపోతే ఆవిడ నిజంగానే సేవ్ అవ్వాలని కోరుకోవాలి. కానీ ఆవిడ సేవ్ అవుతుందా లేదా అనేది, ఇప్పుడు ఆవిడ సేవ్ అవ్వడం గురించి కన్నా ఇప్పుడు ఆవిడకి వచ్చిన ఆపద ఏంటి చెప్పండి? అరెస్ట్ వారెంట్లు ఇష్యూ అయినాయా? కట్టిన వాళ్ళు కదా లాస్ అవుతున్నారు. అదే కదా, ఆవిడ మీద ఏమైనా అరెస్ట్ వారెంట్లు ఉన్నాయా? ఆవిడ మీద ఏమన్నా ఈ కేసు అంతా ఆవిడ మీద పెట్టారా? లేదు కదా. ఒకవేళ దర్యాప్తులో తెలిస్తే ఆవిడ పేరు యాడ్ చేస్తారు, విచ్ ఇస్ ఫెయిర్. అది మీరు మాట్లాడుకోవడం వల్ల నేను మాట్లాడుకోవడం వల్ల చేయరు కదా, పోలీసులు వాళ్ళ ఇది ఉంటుంది కదా. కాకపోతే పోలీసులు జనాలకి చూపించాల్సింది ఏంటి అంటే మీరు సరైన పద్ధతిలోనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి మీ పై అధికారుల ఇన్ఫ్లుయెన్స్కో, లేకపోతే ఇప్పుడు శ్రీముఖి అంటే ఆయనకి క్రష్ ఉన్నట్టు ఏదన్నా పోలీస్ ఆఫీసర్కి ఈవిడ మీద క్రష్ ఉందేమో డౌట్ వస్తుంది కదా కదా పాయింటే. అది కూడా రాశారు మొన్న ఎక్కడో, ఆయనకి ఈవిడంటే క్రష్ అందుకని ఈవిడ సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి. సో ఆవిడ A5గా ఉంది, అక్యూజ్డ్గా ఉంది. అక్యూజ్డ్తో ఫోటోలు దిగుతారా సార్? అక్యూజ్డ్తో ఒక పోలీస్ ఆఫీసర్ ఫోటో దిగి అది ఇస్తే సభ్య సమాజానికి నువ్వేం సందేశం ఇస్తున్నట్టు? అంతే కదా. సో అది మనవాళ్ళు కూడా చూసుకోబల్లే అన్నట్టుగా. కాకపోతే అదే పోలీసులు నిష్పాక్షికంగా బాధితుల పక్షాన న్యాయం జరిగేట్టు ఏం చేస్తున్నారు అనేది జనాలకు తెలియజేయడం చాలా అవసరం. సో ఇప్పుడు ఓవరాల్ సినారియోలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు సుబ్బారావు గారిని టార్గెట్ చేసే మొత్తం అంతా జరుగుతుంది. వెనకాల ఎంత గూడుపుటాన్ని జరిగినా, ఏ స్కెచ్లు జరిగినా, ఏం జరిగినా కూడా ఇప్పుడు సుబ్బారావు గారికి చెప్పాలంటే అన్ని రకాలుగా అన్ని సైడ్స్ నుంచి సపోర్ట్ ఉంది. ఎక్కడుంది సార్ సపోర్టు? అంత సపోర్ట్ ఉంది బట్టే ఆయనకి టెస్ట్ చేశారా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారా? కోర్స్ అది దాని తర్వాతే కదా సార్. ఇప్పుడు జనాలు కానివ్వండి అందరూ కూడా ఆయనకి సపోర్టెడ్గానే ఉన్నారు. సార్ మీడియా జనాలు ఆయనకి సపోర్ట్గా ఉన్నారు. దీనివల్ల ఆయనకి అదే కొంతవరకు ఆయన లాయర్లు, హైకోర్టు లాయర్లు కొంత ఆయనకి సపోర్ట్గా నిలిచారు, విచ్ ఇస్ వెరీ గుడ్. నేను ఆ విషయంలో ఇంకా లోకంలో న్యాయం నిలబడడానికి కారణం మీడియా, ప్రజలు, ఆ లాయర్లు అనే నమ్ముతా. మనం చూస్తుంటాం ప్రతినిధి అని చెప్పి మనం రాజకీయ నాయకులు చెప్పుకుంటాం. ప్రతినిధి అంటే ఎవరంటే ప్రతినిధిని కాజేసేవాడే ప్రతినిధి అని చెప్పుకునే స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు. సో ఈ రాజకీయ నాయకులు, పోలీసులు చాలాసార్లు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు పై ఆఫీసర్లు చెప్తే. సార్ ఇక్కడ మనకి ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఎవరైతే రెస్పాండ్ అవ్వాలో, ఎవరైతే బాధ్యత తీసుకోవాలో వాళ్ళు ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వకపోవడం మూలన ఎఫెక్ట్ అవుతుంది సామాన్యుడికి.
కరెక్ట్, ఖచ్చితంగా మీరు మంచి మాట చెప్పారు. సొసైటీకి ఎఫెక్ట్ అవుతుంది. బట్ వీళ్ళే రేపు రోజున ఓట్లు కావాలని చెప్పేసి వచ్చేది కూడా ఈ సామాన్యుడి దగ్గరికి, అవును, ఖచ్చితంగా ఖచ్చితంగా వీడి మంచి మాట దగ్గరికి. ఎందుకంటే కోట్లు ఉన్నారు, ఓటు వేయచ్చు వేయకపోవచ్చు, వాడికి అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ ఒక ఒక ఎమ్మెల్యేను ఎంపీలను కార్పొరేటర్ గెలవాలి అని అంటే వస్తుంది మాత్రం ఈ మురికి వాడలకే, ఈ అవును. బంజారా వాళ్ళ దగ్గరికి, ఈ లో క్లాస్ పీపుల్ దగ్గరికి, ఈ జనాల దగ్గరికి. బట్ ఈ జనాలకే న్యాయం జరగట్లేదు. సో దీంట్లోకి ప్రభుత్వాల పరంగా, అట్లాగే జ్యుడిషియల్ పరంగా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా సో ఎటువంటి పటిష్టమైన పద్ధతులు రావాలి? సార్ పద్ధతులు రాజకీయ ఒకవేళ కనుక మన ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటే ఎంతసేపు సార్. నేను అందుకే సార్ నా ఉద్దేశం ఏంటంటే, సరే ఆయనకి వందల సమస్యలు గవర్నమెంట్ అంటే చాలా ఉంటాయి, అవన్నీ ఆయన డీల్ చేస్తుంటాడు. బట్ ఈ ఇష్యూ ఇంత పెద్దది అయినప్పుడు కూడా పొరుగు రాష్ట్రం నుంచి లోకేష్ గారు కూడా కామెంట్ చేస్తున్న, మేము దీనికి వాళ్ళకి బాధితులకు న్యాయం జరిగేట్టు మేము చూస్తామని చెప్పారు కదా. తెలంగాణ సైడ్ నుంచి కూడా ఒక మంత్రో లేకపోతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తే అద్భుతంగా ఉంటుంది. వాస్తవంగా రియాక్ట్ అవ్వాల్సింది ఇమీడియట్ గా ఇక్కడ నుంచే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ ఓకే మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వకపోవచ్చు, ఆయనకున్న బిజీ షెడ్యూల్ కావచ్చు, వాట్ ఎవర్. ఆ కింద స్థాయి వాళ్ళు ఉన్నారు కదా, మంత్రులు ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ప్రతి ఇష్యూ మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంది బీదాబిక్కి మధ్య తరగతి, అది కూడా ఇక్కడ వేలాది మంది ప్రజలు వాళ్ళ ఆస్తులు పుస్తలు అమ్ముకొని పెట్టిన డబ్బు సార్. ఇది చిన్న సమస్య కాదు, వేలాది మంది సమస్య. ఖచ్చితంగా గవర్నమెంట్ మాట్లాడాలి. ప్రభుత్వం ఒక ప్రకటన చేసి ఒక సిట్ వేసి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేట్టు వాళ్ళు చూడాలి. వాడిని అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది సార్? వాడిని అరెస్ట్ చేయదు, వదిలేసినా పర్లేదు, డబ్బులు ఇప్పించండి. అంతే కదా సార్. ఇప్పుడు ఎవరెవరు ఎంతెంత కట్టారు. ఇంకొకటి సార్, ఇక్కడ మెయిన్ పాయింట్ చాలా మంది అసలు మాట్లాడకపోవడం, అంటే ఆ పాయింట్ ఎవడో కరెక్ట్ పట్టుకోవట్లేదు. సో 10 లక్షలు అనుకుందాం సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కట్టాడు. ఆ 10 లక్షలు వాడి దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండదు, ఎక్కడో బంగారం తాకట్టు పెట్టో ఉంటాడు, లేకపోతే పర్సనల్ లోన్ తీసుకుని ఉంటాడు, లేకపోతే ఇంకేదో అమ్ముకునేదో ఉంటాడు. వీటన్నిటి వడ్డీలు కట్టుకుంటూ ఉంటాడు ప్రతి నెల, కడుపు కాల్చుకొని కట్టుకుంటుంటాడు. సో ఇప్పుడు దీనికి అంతటికీ నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? ఎవరు తీసుకున్నవాడు ఖచ్చితంగా చెల్లించాలి. ముక్కు పిండి వసూలు చేయాలి. దానికి ఎవరు, వీళ్ళకి పవర్ లేదు, అంత పవర్ లేదు, వీళ్ళని భయపెడుతున్నారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు. ఇదే నువ్వు చేయాల్సింది. ప్రభుత్వం గట్టిగా చొరవ తీసుకొని ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి, రెక్కలు వచ్చి ఎటు పోయింది, ఏ బినామీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది, ఇవన్నీ కూడా తీసి హవాలా చేశారా, ఏం చేశారా అన్నీ కనుక్కొని తీసుకురావాలి. అంతేగాని మధు గారు చెప్పారు ఇలా అని చెప్పి మేము రాసుకున్నామని చెప్పి చెప్తే సరిపోద్దా? ఇది ఇన్వెస్టిగేషన్ ఇది కాదు, మొత్తం తీయాలి. రికార్డులు, ఫోన్ రికార్డులు తీయాలి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ రికార్డులు తీయాలి, ఇవన్నీ తీయాలి. అది తర్వాత కదా మాట్లాడాల్సింది. సో గవర్నమెంట్ ఈ విషయంలో ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారు కొంచెం, చాలామంది వేలాది మంది రోడ్డును పడ్డారు సార్. వాళ్ళు చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నారు. తిండికి 5 రూపాయల క్యాంటీన్ దగ్గర తినేసి వచ్చి పొద్దున్నే వచ్చి కూర్చుంటున్నారు. 3-4 రోజులు స్నానాలు కూడా చేయకుండా అలా ఒకే బట్టలు తెచ్చుకుని అవే ఉతుక్కొని వేసుకునే దుస్థితిలో ఉన్నారు వాళ్ళు. పాపం వాళ్ళకి న్యాయం చేయండి సార్, అంతే.